సెషన్కు స్వాగతం. ఈ సెషన్లో వి బ్లాక్ మరియు క్లాంప్ను ఉపయోగించి డ్రిల్లింగ్ చేయడం గురించి తెలుసుకుందాం. సెషన్ ప్రారంభిద్దాం. ఈ సెషన్ లక్ష్యాలను చూద్దాం. ఈ సెషన్ ముగింపులో మీరు వీటిని చేయగలరు. వి బ్లాక్ మరియు క్లాంపింగ్ డివైస్ని డిఫైన్ చేయగలరు. యూనివర్సల్ సర్ఫేస్ గేజ్ మరియు వి బ్లాక్ని ఉపయోగించి రంధ్రం స్థానాన్ని మార్క్ చేయగలరు. యూ క్లాంప్ ఉపయోగించి వి బ్లాక్పై సిలిండ్రికల్ జాబ్ని సెట్ చేయండి. డ్రిల్లింగ్ యంత్రాన్ని ఉపయోగించి రంధ్రాలను సెట్ చేయండి, అలైన్ చేయండి మరియు డ్రిల్ చేయండి. ఈ ఎక్సర్సైజ్ కోసం అవసరమైన టూల్స్: వి బ్లాక్, యూనివర్సల్ సర్ఫేస్ గేజ్, యూ క్లాంప్, సెంటర్ పంచ్, బాల్ పీన్ హ్యామర్, డ్రిల్లింగ్ మెషీన్, డ్రిల్ బిట్స్, ట్రై స్క్వేర్, స్క్రైబర్, వెర్నియర్ క్యాలిపర్స్, సర్ఫేస్ టేబుల్, మార్కింగ్ మీడియా, యాంగిల్ బ్లాక్, లూబ్రికేటింగ్ ఆయిల్, ప్యారలల్ బ్లాక్స్, యాంగిల్ ప్లేట్. వి బ్లాక్లు అనేది మార్కింగ్, డ్రిల్లింగ్, మిల్లింగ్ మొదలైన వివిధ ఆపరేషన్లను చేస్తున్నప్పుడు సిలిండ్రికల్ వర్క్పీస్లను పట్టుకోవడానికి ఉపయోగించే ఖచ్చితమైన వర్క్ హోల్డింగ్ పరికరాలు. ఇది 90 డిగ్రీలు లేదా 120 డిగ్రీల ఇంటర్నల్ యాంగిల్తో వి గ్రూప్లను కలిగి ఉంది. సైడ్ ఫేస్లు యూ క్లాంప్ మరియు క్లాంప్ స్క్రూ సహాయంతో వి గ్రూప్పై వర్క్ పీస్ను గట్టిగా అమర్చడానికి స్లాట్లను కలిగి ఉంటాయి. క్లాంప్ అనేది కదలిక లేదా విభజనను నిరోధించడానికి, వస్తువులను గట్టిగా పట్టుకోవడానికి లేదా భద్రపరచడానికి ఉపయోగించే ఫాస్టనింగ్ డివైస్. యూ క్లాంప్ అనేది సిలిండ్రికల్ వస్తువులను ఉంచడానికి ఉపయోగించే ఒక రకమైన క్లాంపింగ్ డివైస్. వి బ్లాక్ మరియు క్లాంప్ ఉపయోగించి డ్రిల్లింగ్ ఆపరేషన్ చేసే విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. స్టీల్ రూల్ ఉపయోగించి వర్క్పీస్ డైమెన్షన్స్ చెక్ చేయండి. యూనివర్సల్ 3-జా చెక్ని ఉపయోగించి వర్క్పీస్ను లేత్పై ఉంచండి. ఒక చివర ఫేసింగ్ ఆపరేషన్ చేయండి. సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ ఉపయోగించి టర్నింగ్ చేయడం ద్వారా వర్క్పీస్ డయామీటర్ 25 mm తగ్గించండి. పార్టింగ్ టూల్ ఉపయోగించి అవసరమైన 150 mm పొడవు కోసం పార్టింగ్ ఆఫ్ ఆపరేషన్ చేయండి. స్టీల్ రూల్ని ఉపయోగించి వర్క్పీస్ 25 mm డయామీటర్ మరియు 150 mm పొడవు డైమెన్షన్ కలిగి ఉందని నిర్ధారించండి. రౌండ్ బార్ ముఖంపై మార్కింగ్ మీడియాను అప్లై చేయండి. సర్ఫేస్ టేబుల్ను శుభ్రం చేయండి. వి బ్లాక్ మరియు యూనివర్సల్ సర్ఫేస్ గేజ్ని శుభ్రం చేయండి. వి బ్లాక్స్ మరియు యూనివర్సల్ సర్ఫేస్ గేజ్ని సర్ఫేస్ టేబుల్పై ఉంచండి. ముందుగా మెషీన్ చేయబడిన సిలిండ్రికల్ జాబ్ని వి బ్లాక్పై ఉంచండి. వి బ్లాక్పై యూ క్లాంప్లను ఇన్సర్ట్ చేసి సిలిండ్రికల్ జాబ్ కదలకుండా గట్టిగా బిగించండి. యూనివర్సల్ సర్ఫేస్ గేజ్ను స్క్రైబర్ను రౌండ్ బార్ పైన ఉంచి యాంగిల్ ప్లేట్ సహాయంతో
స్టీల్ రూల్లో కొలతను చదవండి. స్టీల్ రూల్ మరియు యాంగిల్ ప్లేట్ ఉపయోగించి యూనివర్సల్ సర్ఫేస్ గేజ్లో మునుపటి రీడింగ్ కంటే 3 mm తక్కువ కొలతను సెట్ చేయండి. డ్రాయింగ్ ప్రకారం యూనివర్సల్ సర్ఫేస్ గేజ్ని ఉపయోగించి రౌండ్ బార్ ముఖంపై లైన్ ABని స్క్రైబ్ చేయండి. యూ క్లాంప్ను లూజ్ చేయండి. ట్రై స్క్వేర్ని ఉపయోగించి జాబ్ను తిప్పి 90 degreesకు సెట్ చేయండి మరియు యూ క్లాంప్ను బిగించి మునుపటి విధానం ప్రకారం లైన్ BCని స్క్రైబ్ చేయండి. ట్రై స్క్వేర్ని ఉపయోగించి జాబ్ను తిప్పి 90 degreesకు సెట్ చేయండి మరియు యూ క్లాంప్ను బిగించి మునుపటి విధానం ప్రకారం లైన్ CDని స్క్రైబ్ చేయండి. ట్రై స్క్వేర్ను ఉపయోగించి జాబ్ను తిప్పి 90 degreesకు సెట్ చేయండి, యూ క్లాంప్ను బిగించి మరియు మునుపటి విధానం ప్రకారం లైన్ ADని స్క్రైబ్ చేయండి. యూ క్లాంప్ను లూజ్ చేసి రౌండ్ బార్ను బయటికి తీసి సర్ఫేస్ టేబుల్పై ఉంచండి. స్టీల్ రూల్ మరియు స్క్రైబర్ని ఉపయోగించి డ్రాయింగ్ ప్రకారం AC మరియు BD కోఆర్డినేట్ పాయింట్స్ కలపండి. సెంటర్ పంచ్ మరియు బాల్ పిన్ హ్యామర్ ఉపయోగించి ఇంటర్సెక్టింగ్ పాయింట్ O పై విట్నెస్ మార్క్ పంచ్ చేయండి. రౌండ్ బార్ను V బ్లాక్పై ఉంచి యూనివర్సల్ సర్ఫేస్ గేజ్ స్క్రైబర్ ఎత్తును పాయింట్ O వద్ద సెట్ చేయండి. O గుండా వెళుతూ ముఖంపై మరియు AB మరియు CDకి సమాంతరంగా ఉన్న EF లైన్ డ్రా చేయండి. వర్క్ పీస్ను 90 degreesలకు తిప్పి V బ్లాక్పై ట్రై స్క్వేర్తో స్ట్రెయిట్నెస్ని చెక్ చేయండి. డ్రాయింగ్ ప్రకారం AD మరియు BCకి సమాంతరంగా సర్ఫేస్పై O గుండా వెళుతున్న XY సెంటర్ లైన్ను గీయండి. డ్రాయింగ్ ప్రకారం వర్క్ పీస్ పొడవునా E, F, X మరియు Y పాయింట్ల నుండి ప్రారంభమయ్యే 4 గీతలు గీయండి. V బ్లాక్ నుండి వర్క్ పీస్ను తీసివేయండి. యూనివర్సల్ సర్ఫేస్ గేజ్ స్టీల్ రూల్ మరియు యాంగిల్ బ్లాక్ని ఉపయోగించి డ్రాయింగ్ ప్రకారం హోల్ సెంటర్ హైట్ను గుర్తించండి. డ్రిల్ చేయాల్సిన రంధ్రం మధ్యలో సెంటర్ పంచ్ మరియు బాల్ పిన్ హ్యామర్ ఉపయోగించి పంచ్ చేయండి. వర్క్ పీస్ను V బ్లాక్లపై సెట్ చేసి డ్రిల్లింగ్ మెషిన్ టేబుల్పై బిగించండి. డ్రాయింగ్ ప్రకారం మొత్తం లైన్ను బేస్కి సమాంతరంగా సెట్ చేయండి. సమాంతర బ్లాక్లను ఉపయోగించి డ్రిల్ బిట్ మరియు వర్క్ పీస్ హోల్ సెంటర్ను ఒక లైన్లో అలైన్ చేయండి. సెంటర్ డ్రిల్ను ఫిక్స్ చేసి పంచ్డ్ ఏరియాలో సెంటర్ డ్రిల్ చేయండి. 5 mm డ్రిల్ను ఫిక్స్ చేసి డ్రాయింగ్ ప్రకారం త్రూ హోల్ను డ్రిల్ చేయండి. మెషీన్ నుండి వర్క్ పీస్ను తొలగించండి. వర్క్ పీస్ను శుభ్రం చేయండి. సన్నని కోటు నూనెను అప్లై చేసి దానిని మూల్యాంకనం కోసం భద్రపరచండి.
రీక్యాప్ చేయడానికి మేము వీటిని నేర్చుకున్నాము. వి బ్లాక్ మరియు క్లాంపింగ్ డివైజ్ని డిఫైన్ చేయగలరు. యూనివర్సల్ సర్ఫస్ గేజ్ మరియు వి బ్లాక్ని ఉపయోగించి రంధ్రం స్థానాన్ని మార్క్ చేయగలరు. యూ క్లాంప్ ఉపయోగించి వి బ్లాక్పై సిలిండ్రికల్ జాబ్ని సెట్ చేయండి. డ్రిల్లింగ్ యంత్రాన్ని ఉపయోగించి రంధ్రాలను సెట్ చేయండి, అలైన్ చేయండి మరియు డ్రిల్ చేయండి. కాబట్టి ఈ సెషన్లో వి బ్లాక్ మరియు క్లాంప్ను ఉపయోగించి డ్రిల్లింగ్ చేయడం గురించి తెలుసుకున్నాం. మీకు అన్ని విషయాలు అర్థమయ్యాయని ఆశిస్తున్నాను. తదుపరి సెషన్లో కలుద్దాం.